రావణ్ వెనుక వైసీపీ ఉందన్న టీడీపీ విమర్శలను ఖండించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రావణ్ తమ పార్టీకి చెందిన వాడు కాదన్నారు. విజయవాడలో సాయికృష్ణను కొట్టి చంపి బూడిద కూడా లేకుండా చేసింది కాక అతనిపై క్రిమినల్ ముద్ర వేయడం టీడీపీ జనసేనకే చెల్లిందని విమర్శించారు పెద్దిరెడ్డి. మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదే విధంగా ఎవరైనా ఒక టార్గెట్ చేసి చంపేస్తే వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? మరి అదే విధంగానే కదా విజయవాడలో చంపేసి బూడిద కూడా దొరకకుండా వాళ్ళ తల్లికి చేసి అతన్ని ఇతను క్రిమినల్ అని చెప్పి మాట్లాడడం సబబేనా? మరి ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వాళ్ళకి చెల్లుతాయి తప్ప మేము ఎప్పుడు కూడా క్రిమినల్స్ ను ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే వారికి సపోర్ట్ చేస్తాం, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది తప్పంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది మీరందరూ